కాలేజ్ ఫీజు బాకీ ఉన్నారని చెప్పి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా కాలేజ్ యాజమాన్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? అయితే హైకోర్టు ఇచ్చిన ఈ తాజా ఆదేశాల గురించి మీరు తెలుసుకోవాల్సిందే. వివరాల్లోకి వెళ్తే, ఒక విద్యార్థి హైదరాబాద్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాడు. తను కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు అతనికి ముందున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా కాలేజ్కి సబ్మిట్ చేశాడు అతను అడ్మిషన్ టైంలో. ఇంకా ఆ తర్వాత అతను చదువుకుంటూ ఉండగా కాలేజ్లో ఒక గొడవ అయింది. ఆ గొడవలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఆత్మహత్యకు సంబంధించి కొంతమంది విద్యార్థుల పైన కేసు నమోదైంది. కేసు నమోదైన వాళ్ళలో ఈ విద్యార్థి కూడా ఉన్నాడు. ఇంకా 15 రోజులు మాత్రమే అతను కాలేజ్కి వెళ్ళాడు. ఆ తర్వాత తన స్వగ్రామానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఇంకా తన ఒరిజినల్ సర్టిఫికేట్స్ తనకి మళ్ళీ రిటర్న్ ఇచ్చేయండి అని చెప్పి కాలేజ్ యాజమాన్యాన్ని ఎన్నిసార్లు అతను వేడుకున్నా కూడా యాజమాన్యం పట్టించుకోలేదు, వినలేదు. మిగిలిన 3 సంవత్సరాల ఫీజు కంప్లీట్గా కడితేనే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీకు ఇస్తామని డిమాండ్గా చెప్పేసింది కాలేజ్ యాజమాన్యం. అయితే ఆ విద్యార్థి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశాడు. విచారణ పూర్తయిన తర్వాత హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఫీజు బాకీ ఉన్నారన్న కారణంతో ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం చట్టరీత్యా నేరం. వెంటనే అతని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా అతనికి ఇచ్చేయాలి. ఆ మిగిలి ఉన్న బాకీ ఎలా వసూలు చేయాలంటే దాన్ని కూడా చట్టపరంగా ఉన్న మార్గాల్లో మాత్రమే ఆ బాకీని వసూలు చేయాలి అని కూడా సూచించింది.